ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశిలో కుంభరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. కుంభరాశి వారి జాతకం చూడు. జానకిరామ్ ప్రశ్నశాస్త్రం, యోగ బలం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్సనల్ లైఫ్, అనుకున్న కోరిక, రాజకీయ రంగం, ధనయోగం, ఇసుక యోగం చూడు. కుంభరాశి వారి జాతకంలో చెప్పాలంటే విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ వచ్చిండండి. అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు. చూసిరమ్మంటే ఆయన తగలబెట్టి వస్తాడు. కానీ ఒక వస్తువు తెమ్మంటే కొండని ఎత్తుకొని వచ్చిండు. కరెక్ట్ సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. అలాగే సాత్విక భగవంతుడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వచ్చిండు వారి పేరు మీద. కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయండి. కుంభరాశి వారి జాతకంలో కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి. వారు సామాన్యంగా మాత్రం బద్ధకం గుణం ఉండదండి. వారు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. వారి జాతకంలో ఆలోచన శక్తి ఆకాశం కంటే ఎక్కువ ఉంటుంది వారి పేరు మీద. ఒక్కోసారి మాత్రం పనికిరాని వస్తువులు కూడా మంచి చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మంచి స్థానంలో ఉండి కూడా మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒకరు మంచి చేయబోయి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి కుంభరాశి వారి స్వభావం. కానీ మాత్రం వారి గుణం ఎట్లా ఉంటుందంటే మాత్రం ముఖ్యంగా పంచకళ్యాణి గుణం ఉంటుందండి. వేగవంతమైన ఆలోచన శక్తి ఉంటుంది. శతార నక్షత్రం, శతభిష్ నక్షత్రం వారికి, రాహుమార్దశ వారికి మాత్రం చాలా వరకు అనుకూలం ఉంటుందండి. కానీ మాత్రం ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం, శని మహార్దశ వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంది. 14 ఆదాయం, 14 ఖర్చు. సాయం చేసేవారు 7, ఇబ్బందులు పెట్టేవారు మాత్రం 6. వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వ్యాపారస్తుల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇనుము రంగం వ్యాపారం కానీ, స్టీల్ రంగం వ్యాపారం కానీ, ముఖ్యంగా గృహ నిర్మాణం సంబంధించిన వ్యాపారం కానీ, ఎలక్ట్రానిక్ వ్యాపారం కానీ చాలా వరకు కలిసి వస్తుంది. తైల వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నలుపు కలర్ సంబంధించిన వ్యాపారం ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉండదండి. వీరి పేరు మీద ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం అడుగడుగున ఆటంకాలు తప్పవు. వారు పనిచేసే కొలిగ్స్తో విరోధాలు తప్పవు. బాసులతో మాటలు తప్పవు. చిక్కులు చికాకులు వస్తాయి. కుటుంబంలో పోతే, ఇంటికాడ పోతే, ఉద్యోగం కాడ పోతే ఇంటికాడ సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం ఉన్నదండి. కాకపోతే వీరి రాశికి అధిపతి మాత్రం ముఖ్యంగా శనీశ్వరుడు ఉంటాడు కాబట్టి, రెండవది నక్షత్రాధిపతి శనీశ్వరుడు ఉంటుంది. మూడవది మాత్రం ఇంకో రాహు మహార్దశ శతవతార నక్షత్రం వారికి రాహు అధిపతి ఉంటాడు కాబట్టి శని ఉన్నా కూడా మాత్రం వీరికి మొండి పట్టుదల చాలా ఉంటుంది. ఎలాంటి చిక్కులు చికాకులైనా మాత్రం పీకల దాకా వస్తాయి. అవి తప్పిపోతాయండి వీరి పేరు మీద. కానీ గృహ మార్పిడి కావడం కానీ, గ్రామం మారటం కానీ, ఉండే ప్రదేశం మారటం కానీ తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి వీరి పేరు మీద. రాజకీయ నాయకులకు మాత్రం రవి స్థానం మంచి ఉంది కాబట్టి వీరికి తప్పకుండా మాత్రం మంచి యోగ బలం కలిసి వస్తుందండి వీరి పేరు మీద. విదేశానం, ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ 12 నెలలు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి 3 నెలలు అనుకూలం ఉంటాయండి. వీరి జాతకంలో మే నెల, ఆగస్టు నెల, అక్టోబర్ నెల అనుకూలం ఉంటుంది. కానీ మిగతా 3 నెలలు మాత్రం చాలా చిక్కులు ఉంటాయండి. జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్ నెల మాత్రం ఇబ్బంది ఉంటుంది వీరి జాతకానికి. మిగతా 6 నెలలు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది వీరి జాతక బలం మీద. స్త్రీలకు మాత్రం భార్య భర్తలతో మాత్రం కొన్ని చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అలాగే వివాహం కాని వారికి సంబంధాలు దగ్గర వరకు వచ్చి దూరం అయ్యే అవకాశం ఉందండి. నిరాశ చెందవద్దు. అంతా మనం మంచిగా అనుకుంటే మాత్రం వేరే సంబంధాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. అది దగ్గర సంబంధం కావచ్చు, దూరం సంబంధం కావచ్చు, కలిసి వచ్చే యోగం ఉంటుంది. ఇంకా వీరి జాతకానికి చూడాలంటే, విద్యార్థులకు చూడాలంటే మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. బాలబాలికలు కొన్ని అపార్థాలు, చిక్కులు చికాకులు, మానసిక బాధలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం గురు నేర్పిన విద్య కంటే సొంత బుద్ధి ఆలోచన చాలా ఉంటుందండి. పువ్వు పుట్టంగానే పరిమళించినట్టు పుడకతోనే వీరికి తెలివితేటలు చాలా ఉంటాయి. అధిక తెలివి ఏముండదండి, తెలివితేటలు చాలా ఉంటాయి. కానీ గ్రహణ శక్తి చాలా ఉంటుంది. పెద్దల సహకారం ఉంటుంది వీరి పేరు మీద. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. గొడవలు కూడా ఒంటి మీద తెచ్చుకునే స్వభావం ఉంటుంది. ఈ విషయంలో వీరు మాత్రం కొద్దిగా నియంత్రణ పాటిస్తే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. వీరి జ్యోతిష్యం మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. ఆ ఇబ్బందులు, చిక్కులు చికాకులు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం చాలా మంచిదండి. అలాగే మాత్రం అంజలిపుత్రుడు వచ్చిండు, వాయునందనుడు వచ్చిండు. కరెక్ట్ మాత్రం ఆ కొండను ఎత్తుకొని వస్తుండండి. ఆ కొండంత భారం కూడా తప్పించే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. కానీ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుందండి. శనేశ్వరుని కూడా తైలాభిషేకం చేయడం చాలా మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు బాధలు
కొంతవరకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. అన్ని రాశులతో పాటు ప్రత్యేకంగా ఈ రాశి కూడా చెప్తుందండి. ముఖ్యంగా మాత్రం దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం, రాష్ట్రం మీద అరిష్టం చాలా ఉంది కాబట్టి ఎవరికి వారు మాత్రం సిద్ధాంతులను, పండితులను, అలాగే సద్బ్రాహ్మణులను వారి కాడ సందర్శించి ఎవరికి వారు మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి, కుంభరాశి వారికి చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ప్రాప్తిస్తుందండి. శుభం భూయత్.